వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ అరియాలి కబాబ్ అరియాలి టిక్కా చేయబోతానండి. చికెన్ అరియాలి టిక్కా చేయడానికి ఏమేమి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు. నేను ఒక పావు కేజీ అంతా నేను చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఎగ్గు, ఒక్క స్పూన్ అంతా నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్, ఒక చిటికంత పెప్పర్, ఒక చిటికంత ఇంగువ, ఒక చిటికంత పసుపు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 5 క్యాష్యూ తీసుకున్నాను. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర రెండు ఎలా చేయటం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి. మిక్సీ బౌల్లో పచ్చిమిర్చి, క్యాష్యూ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కొంచెం పేస్ట్ చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కొద్దిగా నేను పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గట్టి పెరుగు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ప్లస్ ఈ ఎగ్ కూడా దీనిలోనే కొట్టేసుకోండి. అయిపోయిందండి. నేను దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేయను, తర్వాత యాడ్ చేసుకున్నాను సాల్ట్ కాబట్టి నేను దీంతో నేను మిక్సీ పట్టుకొస్తాను. పట్టుకొచ్చినాక మీకు చూపిస్తాను. సో ఇది పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ కొట్టుకునేసాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ అంతా దీనిలో యాడ్ చేసుకుంటున్నానండి. దానిలో చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పక్కకు పెడతామండి. తర్వాత చూపిస్తాను మీకు నేను. సో 2 మినిట్స్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ముక్కలంతా ఇలా నేను పుల్లలు తీసుకున్నాను. ఇట్లా ఈ పుల్లలతో ఇలా పుల్లలతో పడుచుకుంటారండి. ఇలా తీసుకొని ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి నేను ఆయిల్ డిప్ చేసుకుంటాను. ఇలాగే అన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద గ్రిల్ మీద ఒక్కొక్కసారి మనం దీన్ని కాల్చుకోవాలండి. నేను ఆ గ్రిల్ లేదు కాబట్టి నేను అసలు దీన్ని స్టవ్ పై డైరెక్ట్గా పెట్టి కాల్చుకుంటున్నాను. అప్పుడే టేస్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఇలాగే అన్ని కాల్చిన తర్వాత మీకు చూపిస్తానండి. సో వేడి అరియాలి చికెన్ టిక్కా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా. దీనిపై కొద్దిగా నిమ్మరసం పెట్టుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. ఎలా వద్దు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.